తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో కూటమి నేతల్లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. జనసేన కార్యకర్త శివకుమార్ ఇంటిని గత రాత్రి మున్సిపల్ అధికారులు జేసీబీతో కూల్చేశారు. పానగల్ ఉరందూర్ ఆర్చ్ దగ్గర నిర్మాణంలో ఉన్న ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే కక్ష కట్టి తన ఇంటిని కూల్చివేయించారని జనసేన కార్యకర్త శివకుమార్ ఆరోపిస్తున్నారు. ఈయన వినూత్న కోటకు ప్రధాన అనుచరుడు. గత నెల 28న మున్సిపల్ కమిషనర్ తన ఇంటిని పరిశీలించి కూల్చేస్తామని బెదిరించారని శివకుమార్ అంటున్నారు. ఎమ్మెల్యే స్వయంగా తన ఇంటిని కూల్చేయాలని ఆదేశించినట్లు శ్రీకాళహస్తి కమిషనర్ అన్నట్లు జనసేన కార్యకర్త అన్నారు. 70 సంవత్సరాలుగా కాపురం ఉంటున్న ఇంటిని మరమ్మతులు చేసుకుంటుండగా అధికారులు కూల్చేశారని గుణభూషణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత బొక్కసంపాలెంలో బూత్ ఏజెంట్ గా కూడా ఉండి దగ్గరుండి ఆయనకి ఓట్లు వేయించి గెలిపించిన కుటుంబం. ఇలా కుటుంబంలో ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ సభ్యత్వం ఉంది. ఇంకొక విషయం, ఇంత దారుణాలు ఎందుకు జరుగుతుందని నేను మీకు చెప్తా. ఇతను మాతో పాటు చెన్నైలో పెట్టిన కేసులో ఇతను కూడా తీర్చుకోవడానికో ఇతన్ని లొంగపరుచుకోవాలని చాలా రోజులు ప్రయత్నం చేశాడు ఎమ్మెల్యే. ఎవడైతే అతని స్పై మా ఇంట్లో ఉన్న వ్యక్తి దొరికిపోయిన తర్వాత ఇతని ఇంటికి పిలిపించి నువ్వు వాళ్ళ దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చేసి నేను చెప్పినట్లు చెయ్యని ఇతన్ని లొంగపరుచుకోవడానికి చాలా సార్లు ప్రయత్నాలు చేస్తే అతను లొంగల. రాజకీయంగా కక్షతో మాతో పాటు కేసులో ఉన్నారు. వీళ్ళకి అన్ని విషయాలు తెలుసు. పోలీసులను అడ్డం పెట్టుకుని మున్సిపల్ సిబ్బందిని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఇక్కడ రేకుల షెడ్ వేసుకోవడానికి కూడా వాళ్ళు హౌస్ ట్యాక్స్ కడుతున్నారు, వాటర్ ట్యాక్స్ కడుతున్నారు. ప్రతి ఒక్కటి మున్సిపాలిటీ కడుతూ 70 సంవత్సరాలుగా ఆమె రేకుల షెడ్ లో ఉంటే పర్మిషన్ అడిగితే ఎవరు అప్లై చేస్తే వెనక్కి ఇచ్చేస్తారు. మీకేంటయ్యా సమస్య? మమ్మల్ని అనవసరంగా అసలు రాజకీయ పరంగా ఉంటే మీరు తెలుసుకోండి. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టారు? ప్రాపర్టీ నేను జనసేన పార్టీలో ఉన్నాడు కోఆర్డినేట్గా. మీకు ఏదైనా ఉంటే మీరు రాజకీయంగా ఎదుర్కోండి, అంతేగాని మమ్మల్ని అసలు మీరెవరు? 70 తాత ముత్తాతల ఆస్తి ఇది. 70 సంవత్సరాలకి మేము ఇంట్లో ఉంటే ఎమ్మెల్యే గారు కమిషనర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఎలక్షన్ ముందు వచ్చి బాబు ఈ ఇల్లు పాత పడిపోయింది, నేను లోన్ శాంక్షన్ చేయిస్తాను, మీరు లక్షణంగా హౌసింగ్ బోర్డులా కట్టుకొని బాడుగులకు ఇచ్చుకోమని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెడతాడు? దయచేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మీరు మాకు న్యాయం చేయాలి. వైసీపీ గవర్నమెంట్ కూడా ఉంది కానీ ఇంత అధ్వానంగా లేదు, ఇంత అన్యాయం లేదు. ఈ గవర్నమెంట్ లేదంటే సేఫ్టీ లేకుండా పోతుంది. ఎందుకు ఇట్లా? మీరు ఏదైనా రాజకీయ పరంగా ఉంటే మీరు తెలుసుకోండి. మేము చిన్న ఉద్యోగస్తులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం లైవ్ లో అందిస్తారు. గుడ్ ఈవినింగ్ సెల్వం, చెప్పండి. గుడ్ ఈవినింగ్ గగన. ఏదైతే ఇటు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కూటమి నేతల మధ్య వారు మరోసారి కూడా వన్ సైడ్ అయినటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైనప్పటికీ ఒకసారి చూసుకుంటే కోట వినుతకి ప్రధాన అనుచరుడు, అదేవిధంగా రాష్ట్ర క్రియాశీలక సభ్యుడు కావలి శివకుమార్ కి సంబంధించినటువంటి ఓ స్థలాన్ని కూడా ఇటు కమిషనర్ భవానీ ప్రసాద్ ఉదయం వేకువజామున 4 గంటల ప్రాంతంలో కూడా బందోబస్తు నడుమ కూడా కూల్చివేశారని చెప్పి కూడా ఇటు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే దానికి సంబంధించిన విజువల్స్ ను కూడా ఆయన సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ ను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కోట అంటే జనసేన నాయకుల పైన ఇటు అక్కడ ఉన్నటువంటి కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కూడా తమదైన శైలిలో ప్రవర్తిస్తూ ఇటు వాళ్ళని కూడా అనేక ఇబ్బందులకి గురి చేస్తున్నాడని చెప్పి కూడా వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కూడా 193/1 లో ఉన్నటువంటి ఒక స్థలం, దానికి సంబంధించి కూడా గత 2 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలకు కూడా కూలిపోయింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి రేకులు వేసుకుంటున్న నేపథ్యంలో ఆ రేకులను కూడా తొలగించేందుకు 2 జేసీబీలు ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతం ఉన్న ఇంటికి ఆ రాత్రి సమయంలో వచ్చి తాళాలు వేసి మరీ దీన్ని కూల్చివేశారని చెప్పి కూడా వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వంలోనే మేలు వైసీపీ హయాంలోనే మాకు కొద్దో గొప్ప న్యాయం జరిగేదే కానీ ఈ సంబంధించి ఏదైతే కూటమి నేతలే తమపై కూడా విరుచుకు పడుతున్నారు, ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి కూడా ఈ విధంగా వీళ్ళైతే కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ దగ్గరికి, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన దగ్గరకు, లేదంటే సీఎం నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కూడా తాము కూడా తమ సమస్యను విన్నవించుకొని అక్కడే తేల్చుకో
చూసుకుంటామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్నటువంటి మాజీ కాళహస్తి ఇన్ఛార్జ్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కోటా వినుత దంపతులు కూడా అక్కడికి చేరుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా పూర్తిగా పరిశీలించారు. అనంతరం కూడా వీళ్ళు మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఏదైతే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారో వాళ్ళ పైన కక్షపూరితమైన చర్యల్లో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారు. అది కూడా ఆదివారం రోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో ఈ విధంగా భవానీ ప్రసాద్ కమిషనరు, అదే విధంగా కొంతమంది మహిళా పోలీస్ కానిస్టేబుల్, సిఐలు సుమారు 100 మంది పైగా వచ్చి రైట్ సెల్వం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.